వంశీ వేసిన తులసికోట మీ అవుట్ హౌస్లో పాడుబడిపోయిన స్టేజ్లో ఉంది. అవుట్ హౌస్లో తులసికోట నేనెప్పుడు నోటీస్ చేయలేదు మనోజ్ గారు. ఈ రోజు నాకు కావాల్సిన నిజాలు చెప్పకపోతే మీ ఇద్దరిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తాను. చిదంబరం, పిచ్చోడు, సైనికుడు వాళ్ళంతా కలిసి సార్ని భాషా రా వెళ్దాం. ఎక్కడికి సార్? రమ్మంటున్నాను కదా రా. సార్ అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి. కార్లో వెళ్తూ మాట్లాడుకుందాంలే రా. సార్ మీకేం కాలేదు కదా? ఏమైంది భాషా? ఏంటి టెన్షన్? ఏం లేదు సార్, ఏం లేదు. సరే బయలుదేరు. కృష్ణవేణి, నువ్వు కూడా కూర్చోమ్మా. నేను తర్వాత తింటానులే అత్తయ్య. తర్వాత ఎందుకు? మొగుడు పెళ్ళాలు పక్క పక్కనే కూర్చుని తినాలా ఏంది? కృష్ణవేణి, నువ్వు కూడా కూర్చోమ్మా. కృష్ణవేణి, కృష్ణవేణి నువ్వు కూడా పక్కనే కూర్చో. కృష్ణవేణి, అబ్బాయి చెప్తున్నాడు కదమ్మా, కూర్చో. అలాగే అత్తయ్య.
లక్ష్మి నువ్వు కూడా భోంచేయి. నాకు ఆకలిగా లేదయ్యా. వదినా కొంచెం భోంచేయండి వదినా. వేలం పట్టుకెళ్ళాలి, ఆ తర్వాత దక్షయజ్ఞం నాటకానికి వెళ్ళాలి. మనం ఇంటికి రావడానికి అర్ధరాత్రి అవుతుంది. అలాగే తింటానులే వీరభద్రం. అత్తయ్య, శివాలయం కట్టి ఇప్పటికి 50 ఏళ్ళు అయి ఉంటుంది కదా? అవునమ్మా, అందుకే ఉత్సవాలు చేసి దక్షయజ్ఞం నాటకం వేస్తున్నారు. కృష్ణవేణి దక్షయజ్ఞం అంటే ఏంటి? అది నాటకం వంశీ గారు. అదే ఏంటది? మీరు చెప్పండి అత్తయ్య. అదేంటంటే ఇప్పుడు శివపార్వతులున్నారు కదా. అవును ఉన్నారు. ఆ శివపార్వతులు దక్షుడి కూతురు అల్లుడు. అంటే ఇప్పుడు దక్షుడేమో మామయ్య గారు, కూతురు కృష్ణవేణి, నువ్వేమో శివుడు అన్నమాట. అంటే వదిన చెప్పే కదా ఈజీగా అర్థం అవడానికి. అదే అన్నయ్య, వంశీబాబుకి అర్థమవుతుందని చెప్పాను అంతే అన్నయ్య. ఆ తర్వాత అత్తయ్య? దక్షుడికేమో అహంకారం పట్టుదల ఎక్కువ. ఏంది అట్ట చూస్తుండారు? నేను చెప్పేది దక్షుడు గురించి. ఆ దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తూ దేవతలందర్నీ ఆహ్వానించి ఒక్క అల్లుణ్ణి కూతుర్ని మాత్రం పిలవలేదంట. అల్లుణ్ణి కూతుర్ని పిలవకపోవడం కరెక్టేనా కృష్ణవేణి? అది కరెక్ట్ కాదు వంశీ గారు. తండ్రి చేసే యజ్ఞం విషయం దేవతల ద్వారా తెలుసుకున్న పార్వతీదేవి చాలా బాధపడింది. అందర్నీ పిలిచి కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదన్న అవమానంతో వెళ్లి భర్త శివుడికి చెప్పింది. అప్పుడు భర్త శివుడు పిలవని పేరంటానికి వెళ్లకూడదు పార్వతి, అది పుట్టింటికైనా సరే అని శివుడి భార్య పార్వతికి నచ్చజెప్పాడు. ఎవరో నువ్వు మామూలుగా కాదే, ఈ దక్షయజ్ఞం కథ చెప్పి నీ మొగుడి మనసు మార్చాలని ప్రయత్నమా? కానీ ఈ కథ అంతా విన్నాక అల్లుడు ఏం చెప్తాడో చూద్దాం. కాని పార్వతి ఆత్మాభిమానం గల ఆడబిడ్డ కదా. నన్ను నా భర్తని అవమానిస్తున్నారని నిలదీయడానికి పుట్టింటికెళ్ళింది. అక్కడ తండ్రి పిలవని పేరంటానికి ఎందుకొచ్చారని కూతుర్ని అవమానించాడు. అయ్యయ్యో పాపం కదా అత్తయ్య. అవును, పాపమే అల్లుడు గారు. దాంతో తన తండ్రి భర్తనే అవమానించాడు, పైగా నన్ను అవమానించాడని పార్వతీదేవి కుమిలిపోయి బొటనవేల్ని నేల మీద రాసుకుని పాపం చనిపోయింది. మరి
భార్య చనిపోతే భర్త శివుడు ఏం చేశాడు అత్తయ్య? ఏమీ చేయకుండా ఎలా ఉంటాడు? భార్య చనిపోయిన విషయం తెలియగానే ఆ శివుడు కోపంతో మావయ్య తల నరికాడు. అది కరెక్ట్ కృష్ణవేణి, అలాగే చెయ్యాలి. లేకపోతే కూతుర్ని అల్లుని అవమానిస్తాడా? ఏం మామయ్య గారు? పాపం భార్య వియోగంతో శివుడు తాండవం చేస్తుంటే ముల్లోకాలు వణికిపోయాయి. పార్వతి మృతదేహాన్ని వీపును వేసుకుని వియోగి అయి ముల్లోకాలు తిరుగుతున్నాడు. శివుడు అలా వియోగి అయి తిరుగుతుంటే సృష్టి లయ జరగదు కాబట్టి ముల్లోకాలు నాశనం అవుతాయని బ్రహ్మ విష్ణు ఆలోచించారు. శివుణ్ణి భార్యావియోగం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు శివుడి భుజం మీదనున్న పార్వతి మృతదేహాన్ని తొలగించాలి. అలా తొలగిస్తే శివుడు మళ్లీ శాంతమూర్తి అవుతాడు. అందుకని విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో పార్వతి మృతదేహాన్ని ఖండించాడు. అప్పుడు శివుడు శాంతించాడంట. అలా పార్వతీదేవి దేహం ఖండాలుగా భూమి మీద పడిన చోట 108 అమ్మవారి శక్తిపీఠాలు వెలిశాయి. ఆ 108లో 101 విశేషమైన శక్తిపీఠాలుగాను, 52 పీఠాలు ముఖ్యమైనవిగాను, ముఖ్యాతి ముఖ్యమైన 18 పీఠాలు అంటే అష్టాదశ శక్తిపీఠాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇది దక్షయజ్ఞం కథ. అత్తయ్య గారు దక్షయజ్ఞం కథ చాలా బాగుంది. కథంతా బాగా చెప్పావు లక్ష్మి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో నేను చెప్పనా? చెప్పండి అయ్యా. పిల్లవని పేరంటానికి పుట్టింటికైనా వెళ్ళకూడదు. ఒకవేళ వచ్చిన పుట్టింటి వాళ్ళకి తలనొప్పి లేకుండా వెళ్ళిపోవాలి. ఇది నీతి. కృష్ణవేణి, మీ మావయ్య సంగతి నీకు తెలుసు కదా, మీరు కానివ్వండి. వీక్లో భవానీ మదర్ని ఫాదర్ని అరేంజ్ చేస్తే పెళ్లి నిశ్చితార్థం అయిపోతుంది.
రామ్మోహన్, త్రిష వాళ్ళ అమ్మా నాన్న గురించి ఎంక్వైరీ చేసావా? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సార్. చెప్పు. ఢిల్లీలో ఆయుధాల వ్యాపారం చేసే చాలా మంది బిజినెస్ పర్సన్స్ ని ఎంక్వైరీ చేశాను సార్. ఓకే. బట్ ఎవరికి కూడా త్రిష అనే అమ్మాయి ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏంటి రామ్మోహన్ సిల్లిగా మాట్లాడుతున్నావు? త్రిష మా కాబోయే రెండో కోడలు. సారీ సార్. ఇట్స్ ఓకే, నువ్వు కరెక్ట్గా ఎంక్వైరీ చేసిండు. త్రిష వాళ్ళ ఫోర్ ఫాదర్స్ది విజయవాడే, మన తెలుగు వాళ్ళే రామ్మోహన్. సార్ ఇంకోసారి ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తాను సార్. అలాగే రామ్మోహన్. హలో సృజన్. రత్న, ఎలా ఉన్నావు? ఓకే సృజన్. ఏంటి డల్గా అనిపిస్తున్నావు? హెల్త్ బాగోలేదా? ఐఎమ్ ఓకే. వంశీ, కృష్ణవేణి ఎలా ఉన్నారు? బాగున్నారు. అరవింద్, త్రిష వాళ్ళు బాగున్నారు. రత్న, నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా, మాట్లాడొచ్చా? అయ్యో ప్లీజ్ సృజన్, ఐఎమ్ ఓకే. ఢిల్లీ వచ్చాక త్రిష ఫ్యామిలీ గురించి మన పిఏ రామ్మోహన్తో ఎంక్వైరీ చేయించాను. నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? ఏం లేదు, అరవింద్ పెళ్లి విషయంలో మీరు ఇంటర్ఫియర్ అవ్వరన్నారు కదా అని. కోర్స్ అన్నాను, బట్ త్రిష ఫ్యామిలీ ఢిల్లీలోనే కదా ఉండేది. అవును. అందుకే రామ్మోహన్ని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను. సరే, మంచి పని చేశారు. గుడ్. ఎంక్వైరీలో త్రిష వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిన డీటెయిల్స్ ఏవి ఇక్కడ దొరకలేదు రత్న. అదేంటి సృజన్? ఇందాకే పిఏ ఫోన్ చేసి చెప్తే వెంటనే నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. అవునా? ఇప్పుడు ఏం చేయమంటావు రత్న? మీరు కంగారు పడకండి, అన్ని వివరాలు పర్సనల్ గా అమ్మాయితో నేను మాట్లాడతాను. సరే సరే, మళ్ళీ మీరు త్రిష ఫ్యామిలీ డీటెయిల్స్ అని అరవింద్కి ఫోన్ చేయకండి. చేయనులే రత్న. మీ ఎంక్వైరీ విషయం సీక్రెట్ గా ఉంచండి. మీరింటికి వచ్చేలోపు నేనన్ని క్లియర్ గా కనుక్కుంటాను. బిజినెస్ డీల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకో కాన్ఫరెన్స్ చూసుకొని అట్నుంచటే తిరుపతి వెళ్ళి మొక్కు చెల్లించుకొని వస్తాను. అలాగే సృజన్. బాయ్ రత్న. బాయ్. పెద్ద కోడలి విషయంలో స్వామీజీ మాటలు నిద్ర లేకుండా చేస్తుంటే మళ్ళీ చిన్న కోడలి టెన్షన్ మొదలైంది. ఆంటీ, మమ్మీ డాడీ ఇద్దరు బిజినెస్ పర్సన్స్. డాడీ వెపన్స్ బిజినెస్ చేస్తారు. ఆల్రెడీ నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టుంటారు. చాలా కేర్గా ఉండాలి. రత్నప్రభ ఆంటీని నమ్మించడం అంత ఈజీ కాదు. పైగా సృజన్ అంకుల్ కూడా పొలిటికల్ లీడర్. త్రిష గురించి అరవింద్ని అడగడం కంటే తనతోనే పర్సనల్గా మాట్లాడాలి. అరవింద్ని లవ్లో పడేసినంత ఈజీ కాదనే ఇక్కడికొచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. ఎలాగైనా పెళ్ళయ్యేదాకా తీసుకుని వెళ్ళాలి. ఈ ఇంటికి కోడల్ని కావాలి.
దానికోసం ఏమైనా చేస్తాను.